గుడ్ మార్నింగ్, హరే కృష్ణ, రాధే రాధే ఫ్రెండ్స్. మీకు చెప్పినట్లుగా నేను ఫీల్డ్ ఆపరేషన్స్ చూపిస్తానని చెప్పాను కదా. ఈరోజు వెళ్తున్నాం మేము. ఇవి ఫీల్డ్స్ అన్నట్టు అది కనిపించేవి అన్నీ ఆలు తోటలు, ఆలుకు సంబంధించిన తోటలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్లో పంట వస్తుంది అన్నట్టు. ఇవి మొత్తం ఆలుగడ్డలే. ఈ ఏరియా వచ్చేసి ఏషియాలోనే నంబర్ 1లో ఉన్నది ఆలుగడ్డలు సాగు చేయడం మరియు ఎక్స్పోర్ట్ చేయడంకు. ఇది ఇప్పుడు మీకు చూడవచ్చు, వచ్చేది గంగా నది ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇదే నది వచ్చేసి బనారస్ వారణాసికి కలుస్తుంది అన్నట్టు. ఈ పాయ వెళ్ళి అక్కడే బనారస్ వారణాసికి కలుస్తుంది. ఈ ఉన్న ప్లేస్ను కూడా మొత్తం సాగు చేస్తున్నారు చూడండి. ఇది గోదావరికి సంబంధించిన గంగకు సంబంధించిన ప్లేస్లో కూడా మీరు చూడవచ్చు. వాటిని కూడా ప్లాంటేషన్ వాడుతున్నారు. మొత్తం ఇవి ఆలుగడ్డలే. ఇవి ఆలుగడ్డ ప్లాంటేషన్స్ ఫిబ్రవరిలో వస్తాయి అన్నట్టు పంట. అక్కడ దూరం వరకు చూస్తే కనిపించు. కింద చూడండి, గ్రీనరీగా కనిపిస్తుంది కదా. ఈ మొత్తం కూడా పొటాటో ప్లాంటేషనే. మనం బ్రిడ్జ్ పైన ఉన్నాము. మధ్యలో ట్రాఫిక్ జామ్ చూడండి. ఈ రోడ్డు వన్ వేని టూ వేగా చేశారు. మధ్యలో కింద పడేస్తున్నాయి. ట్రాఫిక్ వస్తుంది. ఎక్కడ జామ్ అవుతుందో అన్నది మనకు చెప్పలేము అన్నట్టు. వెళ్తుంటే ఇక్కడ జామ్ అయ్యేదంటే అక్కడే గంట పడిపోతుంది. ప్రతిరోజు ఇలాగే అవుతుంది. 1/2 అవర్ 1 అవర్ లేట్ అయిపోతుంది వెళ్ళడానికి. పిట్టలు ఉన్నాయి చూడండి. ఈ పిట్టలు ఎప్పటికీ ఇక్కడే ఉంటాయి. వీటి కోసం మేత వేస్తూ ఉంటారు వెళ్ళే జనాలు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు అవి తినుకుంటూ ఇక్కడే ఉంటాయి. ఈ లొకేషన్లో ఉన్నాయి. ప్రతిరోజు వెళ్తూ చూస్తున్నాను. వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాయి పిట్టలు. అంటే ఇక్కడే ఉంటాయి అనుకుంటాను. వారి మేత ఇక్కడే పెడుతుంటారు. అవి తిరుగుతూ ఉంటాయి, ఇక్కడే ఉంటూ ఉంటాయి. చూడండి, ఇది గంగాకు సంబంధించిన పాయ. వాటరు సైడ్ వస్తున్నది. ఒకసారి ఆలుగడ్డలు అయిపోయాయంటే మళ్ళీ నెక్స్ట్ వాటర్ మిలన్స్ పెడతారు అన్నట్టు. అదే ఆ ప్లేస్లో ఒక చిన్నగా ఐలాండ్ లెక్క మారింది కదా. ఆ ప్లేస్ను కూడా సాగుకి ఉపయోగించుకుంటున్నాను. దూరం వరకు కనిపించేది మొత్తం ఆలుగడ్డల తోటలే ఇది. ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ 50 రూపాయలకు కిలో నడుస్తుంది ఆలుగడ్డ. అంటే ఇది కొత్త ఆలుగడ్డ అంటారు దాన్ని. అది ఎక్స్పోర్ట్ అవుతుంది. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పంపిస్తారు. లేదు ఓన్లీ ఇదే కొత్త ఆలుగడ్డ అయితే 50 రూపాయల కిలో. పాతవి మాత్రము అదే 20-10 మార్కెట్ని బట్టి నడుస్తుంటుంది అన్నట్టు. అంటే ఫార్మర్స్ దగ్గర తీసుకునే రేటు వేరే, మార్కెట్లో ఉండే రేటు వేరే ఉంటుంది. షుగర్ కేన్ తోటలు కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి. అక్కడ దూరంలో కనిపించవచ్చు. ఇక్కడ గమనించింది ఏంటంటే ఇండ్లకు ఎక్కడ కానీ ప్లాస్టరింగ్ చేసి ఉండదు మ్యాక్సిమం. ఇండ్లకు చూడవచ్చు మీరు, వీడియోలో కనిపిస్తుంది కదా. ఇండ్లకు ప్లాస్టరింగ్ ఎక్కడ ఉండదు. బయట నుండి 90%, 80-90% ఇండ్లకు చూడండి. ఇక్కడ ఇది విలేజ్ వచ్చింది చూడండి. ఏ ఇంటికి కూడా ప్లాస్టరింగ్ బయట నుండి ఉండదు, లోపటి నుండి మాత్రం ఉంటుంది. కానీ బయట నుండి ఎవరు ప్లాస్టరింగ్ అయ్యారు. 80-90% ప్లాస్టరింగే ఉండదు. నేను ఇప్పటి వరకు చూసిన ప్రతి విలేజ్లో కానీ ఈవెన్ సిటీస్లలో కూడా అందరు చేసి ఉండదు. చూడండి ప్లాస్టరింగ్ మాత్రం లేదు. మరి దానికి రీజన్ ఏందో తెలియదు. కానీ మంచి ఇండ్లకు కూడా ఇంటి ముంగట కార్ పార్క్ చేసి ఉంటుంది, కానీ ఇంటికి బయట నుండి మాత్రం ప్లాస్టరింగ్ ఉండదు. అలాంటివి చూసాను. వీటికి కూడా అంతే సేమ్ నడుస్తుంది. చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ బయట నుండి మాత్రం ప్లాస్టరింగ్ చేసి లేదు. తోటలు స్టార్ట్ అయ్యాయి, ఆరంభమయ్యాయి. పంట చేతికి వచ్చే సమయం అన్నట్టు. ఇప్పుడు కటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. షుగర్ మిల్స్కి వెళ్తూ ఉంటుంది. మేము వెళ్తుంటే అది కూడా నేను మధ్యలో ఎప్పుడైనా వెహికల్ లోడ్తో ఒకవేళ వచ్చేది
చెరుకు లోడుతో వెహికల్ కనిపిస్తే అది కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను మధ్యలో. ముంగటి నుంచి చూడండి రోడ్ ఎలాబరేటెడ్ అయ్యింది కదా. ఈ పైనకి వెళ్తే ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుందండి, పైన బ్రిడ్జ్ ఇది చూడండి. ఈ రోడ్ వెళ్తుంది కదా ఇటు నుండి వెళ్ళి అటు ఎక్స్ప్రెస్ హైవేకి కలుస్తుంది అన్నట్టు. రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నట్టు, ఫైనలైజ్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు కానీ రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఎత్తుంది కదా పైనుండి, అది చూడవచ్చు. పైకి అవ్వదు. నాలుగు వైపుల నుండి టోల్ ప్లాజా స్టార్ట్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్ అయ్యాక ఇదొకటి ఆర్చ్ లెక్క ఇచ్చారు కదా, ఇది ఒకటి, ఇటువైపులు ఒకటి, టోటల్ గా 4 ఉంటాయి అన్నట్టు. 4 వైపులు 4 చూడ. ఇది కనిపిస్తుంది కదా రెండవది, అటు సైడ్ 2 ఉంటాయి మనకి. ఇందులో ఒక చిన్న టౌన్ లాగా తెలిసిందండి, రూపాపూర్ అట్ట. విలేజ్ పేరు రూపాపూర్. స్ట్రీట్ ఫుడ్స్, ఫ్రూట్స్, చెరుకు లోడ్ వస్తుంది చూడండి. ఇది చెరుకు లోడ్ వెళ్తుంది, సంబంధించిన కంపెనీ చూడండి. ఇక్కడికే వస్తాయి అన్నట్టు అన్ని. DCM శ్రీరామ్ లిమిటెడ్ షుగర్ యూనిట్ అని ఉంది కదా. ఏదైతే షుగర్ కేన్ ఇక్కడ పండించిన షుగర్ కేన్ మొత్తము ఈ కంపెనీకే తీసుకొస్తారు. ఇక్కడనే షుగర్ ప్రొడ్యూస్ చేస్తారు ఆ మెటీరియల్ వచ్చాక. పూల్ సర్సో చూడవచ్చు, పసుపు రంగులో కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఆవాల పంట. ఆవాలు కూడా ఎక్కువ శాతం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో, తెలిసిన విషయమే. ఆవాల నూనె తాగుతారు, తింటారు కాబట్టి. కాబట్టి ఇక్కడ అంటే చూడొచ్చు, ఇది గోధుమలకు సంబంధించిన పంట ఇక్కడే పెట్టారు కాబట్టి చిన్న చిన్న ఉన్నాయి మొక్కలు వచ్చేవి. గోధుమల పంట మెయిన్. మీరు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఈ సీజన్లో పొటాటోస్, గోధుమలు మరియు ఆవాల పంట, షుగర్ కేను ఇవే కనిపిస్తాయి ఎక్కువ శాతం తోటలు. ఇప్పుడు ఈ జర్నీ వచ్చేసి మా హోటల్ ఫరూకాబాద్ హోటల్ మీకు చెప్పాను కదా, అంబా రీజెన్సీ హోటల్ నుండి 100 కిలోమీటర్స్, దగ్గర 100+ వస్తుంది. 120 కిలోమీటర్స్ జర్నీ అన్నట్టు వన్ సైడ్. ఇది ఇప్పుడు మేము వెళ్ళే జర్నీ 100 నుండి 120 కిలోమీటర్లు వస్తుంది వెళ్ళే లొకేషన్. చిన్న చిన్న చూడండి, చెరుకు పంట తీసుకెళ్తున్నారు చూడండి. చెరుకు లేదు అని ముంగట వచ్చే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, కెనాల్. ఇది నది పై నుండి బ్రిడ్జ్ వస్తుంది కదా అనిపిస్తున్నది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి బ్రిటిష్ సమయంలో కట్టిందంట. అప్పుడు బ్రిటిష్ సమయంలో కట్టించిందంట. చూడండి, ఇటుకతోనే అది కట్టినట్టుంది. చూస్తే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అందుకే लखनऊ क्या है सर वो लिखा? वो ब्रिज के ऊपर लखनऊ शाखा लखनऊ शाखा 18.088 इसका होगा ना, ब्रिज का एस्टिमेशन వచ్చండి. జై శ్రీరామ్. వచ్చేసాం మనం ఫీల్డ్కి, రీచ్ అయిపోయాం. చూడండి, అదంతా మా వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు. చూడండి, ఇన్స్ట్రుమెంట్ వ్యాన్ ఉంది. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు లోకల్ వాళ్ళు, లోకల్ పిల్లలందరూ. ఈ వెహికల్ వచ్చేసింది. పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు వెహికల్ అటు సైడ్ పెట్టమని చెప్తున్నారు. మళ్ళీ అద్దం పగిలిపోతే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు అన్నట్టు.
వచ్చేసి మా లొకేషన్. క్రికెట్ ఆడుతున్నారు. ఇది జనరేటర్ పెట్టి పవర్ వచ్చేసి సంబంధించిన బాక్స్. ఇది మా ఇన్స్ట్రుమెంట్ వ్యాన్, రికార్డర్ వ్యాన్ అంటారు దీన్ని. రికార్డ్ అవుతుంది, అన్ని రికార్డ్ అవుతుంది. అబ్జర్వర్ కూర్చున్నాడు లోపల, సంబంధించిన సైంటిస్ట్ అన్నప్పుడు. ఫీల్డ్ ఆపరేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం పొలాల్లో నుండి వెళ్తూ ఉంటాము. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక అక్కడికి కూడా వెళ్తాను, చూపిస్తాను ఆ ఫీల్డ్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి అన్నది. మనం ఫీల్డ్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు చూడొచ్చు మీరు, మా డ్రిల్లింగ్ టీమ్ అన్నట్టు. వీళ్ళే డ్రిల్లర్స్, బెంగాలీ డ్రిల్లర్స్ అన్నట్టు బెంగాల్ నుండి వచ్చారు. డ్రిల్లింగ్ వర్క్ కోసము వీళ్ళంతా ఫేమస్ అన్నట్టు. ఇంకా డ్రిల్లింగ్ పని మాత్రమే చేస్తారు వీళ్ళు. చూడచ్చు, ఒక రిగ్ ఉన్నది, ఒక రిగ్ ఇక్కడ, ఒక రిగ్ అక్కడ దూరంలో ఉన్నాయి. ఇంకా 4-5 రిగ్స్ చూపిస్తాను. మనం పాయింట్ వద్దకు వెళ్తున్నాము. ఎక్కడైతే డ్రిల్లింగ్ నడుస్తున్నదో ఆ పాయింట్కి తీసుకెళ్తున్నాను. ఇదంతా వీట్ పెట్టారు, గోధుమ పంట ఇక్కడ వేశారు. చిన్న చిన్నగా ఉంది, ఇంకా రావాల్సి ఉంది. ఇంకో 1 or 2 months కొంచెం పెద్ద పెరిగితే బాగా కనిపిస్తుంది. ఇది కూడా అదే. ఇక్కడ దూరంగా ఎల్లో పూలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఎల్లో పూలు వచ్చేసి అన్ని ఆవాలు, మస్టర్డ్, దానికి సంబంధించిన పంట. వస్తున్నాయి కదా ఎల్లోగా. ప్రశాంతమైన వాతావరణం. ఇది లైన్ వచ్చి చూడండి, ఎల్లో పూలు పంట, ఆవాల పంట. సైడ్ ఇక్కడ దూరం, అదంతా దూరం దాకా కూడా ఆవాల పంట చూడండి. దూరంగా రిగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది కూడా అంతా ఆవాల పంట. డ్రిల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. మాన్యువల్ డ్రిల్లింగ్ అన్నట్టు, మెకానికల్ కాదు, మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ముందుగా ఇది చేయడానికి ఒక గడ్డలాగా తవ్వుకుంటారు, అందులో వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటారు. ఆ వచ్చిన వాటర్ పైన, మీకు పైన కనిపిస్తుంది కదా, దానికి జాయింట్ చేస్తారు అన్నట్టు. పంపు, అలా గుంతలో వాటర్ పంపు ద్వారా పై నుండి కిందికి వెళ్తాయి అన్నట్టు. అవి వాషింగ్ అయ్యి మట్టి బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. మాన్యువల్ డ్రిల్లింగ్. అంతేనా ఫ్రెండ్స్? ఇంకా మళ్ళీ లోడింగ్ టీం వస్తుంది, ఎక్స్ప్లోజివ్ లోడింగ్. ఆ టీం వచ్చేసి ఎక్స్ప్లోజివ్ లోడ్ చేస్తుంది, బ్లాస్ట్ చేస్తుంది. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఛానల్లో ట్యూన్ అయి ఉందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోజివ్ లోడింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ డ్రిల్లింగ్ నడుస్తుంది వెనకాల నుంచి కనిపిస్తుంది కదా. ఇక్కడ హోల్ ఉంది, హోల్ చేశారు 30 meters డెప్త్ తోని. అందులో ఇప్పుడు ఎక్స్ప్లోజివ్ లోడ్ చేస్తారు. బాక్స్ పెట్టుంది కదా, అందులో డిటోనేటర్స్ ఉంటాయి. మొబైల్స్ అక్కడ దగ్గరలో అలా ఉంటుంది కాబట్టి నేను దూరం తీస్తాను. ఎక్స్ప్లోజివ్ డిటోనేటర్స్ ఉంటాయి చూడండి. దూరం పెడతారు. ఎక్స్ప్లోజివ్ డిటోనేటర్స్ వచ్చేసి ఎప్పుడైనా కానీ సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఈ రాడ్స్ ఉన్నాయి కదా, దానికి వైర్ పెట్టేసి లోపలికి పుష్ చేస్తారు. టోటల్ ప్రొసీజర్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఫస్ట్ అతను రాడ్ పట్టుకున్నాడు కదా, ఎక్స్ప్లోజివ్ చూడండి దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాడు డిటోనేటర్. ఒక డిటోనేటర్ అందులో ఇన్సర్ట్ చేసి టైపింగ్ చేస్తున్నారు.
అది 10 స్టిక్స్ అన్నట్టు. ఒక స్టిక్ వచ్చేసి 3 మీటర్లు ఉంటుంది. ఎన్ని స్టిక్స్ ఉంటే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని అన్ని మీటర్స్ లోతుకు డెప్త్ వెళ్ళినట్టు కన్సిడర్ చేస్తారు. అది ఎక్స్ప్లోజివ్, అది 3.5 kg. ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ పని చేసుకొని పెట్టుకుంటారు. మిగతా 3-4 వచ్చేసి అది లోడ్ చేస్తారు అన్నట్టు డ్రిల్ చేసిన హోల్లో. ఒకటి, సెకండ్, మూడవది. బయట మొత్తం 10 ఉన్నాయి, అందులో ఎన్ని వెళ్తాయో దాన్ని బట్టి మనకు కౌంటింగ్ వచ్చేస్తుంది. చూడండి, ఈ ప్రాసెస్ తర్వాత మళ్ళీ బ్లాస్టర్ తీసుకొని షార్ట్ ఫైరర్ వస్తాడు అన్నట్టు. అతను వచ్చి అన్ని లైన్గా ఒక్కొక్కటి బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. వచ్చి ఇక్కడ అది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తారు. డెప్త్ అంటే 9 పైపులు వెళ్ళాయి, మొత్తం 9 పైపులు కూడా వెళ్ళాయి చెక్ చేసుకుంటారు. ఇప్పుడు లోడ్ చేస్తారు. వైర్ ఒక అతను పట్టుకున్నాడు, అతను అవి ఇన్సర్ట్ చేస్తారు అన్నమాట. దీంతో లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది. లోడింగ్ అయిన తర్వాత షార్ట్ ఫైరర్ వచ్చి దీన్ని బ్లాస్ట్ చేస్తారు. బ్లాస్ట్ చేసినప్పుడు వైబ్రేట్ అవుతుంది కదా, వైబ్రేట్ అయినప్పుడు భూమి వైబ్రేట్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది, నేను చూస్తాను, లైన్ ఇక్కడ నుండి వెళ్తుంది. ఒకటి ఎక్విప్మెంట్ ఉంటుంది, గ్రౌండ్ లో ఇన్సర్ట్ చేసి ఉంటుంది అన్నట్టు స్పైక్. అందులో డేటా రికార్డ్ అవుతుంది. रुको जरा सबर करो. ఈ వైబ్రేషన్ అయినప్పుడు ఆ స్పైక్ లో మీకు డేటా రికార్డ్ అవుతుంది. దాంతోనే దాన్ని ప్రాసెసింగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే దాంట్లో మనకు ఏమున్నది అన్నది తెలుస్తుంది అదే డేటాలో. చూడండి ఫ్రెండ్స్, ఎవరు నాగంబొమ్మ పూస కనిపించింది ఇక్కడ. चलिए चलिए, कहाँ है? वो ढक दिए इसकी। अच्छा, है निकालो, एक बार मिट्टी निकालो. ढक के रखे नहीं, कोई निकाल देता। చూడండి, ఇది నోడ్ అంటారు దీన్ని. ఇందులో డేటా మీకు రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఇలా పెట్టేస్తారు అన్నట్టు. ఎవరైనా ఊరు వాళ్ళు తీసుకొని వెళ్తారని వాటిని ఇట్లా పెట్టేసి మట్టితో కప్పేస్తున్నారు. ఇట్లే లైన్గా డ్రిల్లింగ్ లైన్ ఇట్టున్నది కదా, సేమ్ దానికి ప్యారలల్ గానే ఈ లైన్ కూడా రికార్డ్ అవుతుంది. డక్తో షార్ట్ ఫైర్ షూటింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. అతను బ్లాస్ట్ చేస్తున్నాడు చూడండి, ఒకట మెషిన్ పట్టుకొని బ్లాస్ట్ అయింది చూడండి. అది వాటర్ ఎట్లా పైకి వస్తుంది. ఇలాగే మా ఆపరేషన్స్ మొత్తం ఇలాగే జరుగుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ట్రైనింగ్ వీడియోస్, నేను ఫీల్డ్లోకి వచ్చాక ట్రైనింగ్ ఇచ్చిన దానికి సంబంధించిన పిక్స్ అప్లోడ్ చేశాను, యాడ్ చేశాను. ఫీల్డ్కి సంబంధించిన పిక్స్ కూడా అప్డేట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరే కృష్ణ, రాధే రాధే.